మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్న ప్రతి మనిషికి మెదడే మానస సరోవరం. అన్ని రకాలైన ఆలోచనలకి అది కేంద్రస్థానం, కష్టసుఖాలకి కారణస్థానం. నిజంగా కష్టం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోకపోతే అది అంతగా బాధించదు. ఏదైనా మనం అనుకున్న దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కష్టపడి చదవాలనుకున్నా, లక్ష్యాన్ని సాధించాలనుకున్నా కావాల్సింది సంకల్ప బలం. అది మనసే కల్పిస్తుంది. మనిషి తన మనసును నడిపించుకునే విధానాన్ని బట్టే కష్టసుఖాలు అనుభవానికి వస్తాయి. రామదాసు మనసంతా రామనామ సంకీర్తనలతో నిండిపోయింది. తానిష అనుచరులు కొరడాలతో కొట్టినా ఆయన ఓర్చుకున్నారు. సామాన్య మానవుడు అలా సహింపలేడు. ఒక చిన్న మాట అంటేనే రెచ్చిపోయి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. అలాంటిది రామదాసు ఆ దెబ్బలను ఓర్చుకోవడమే కాక అచంచల భక్తితో కీర్తనలను కూడా ఆలపించాడు. బాధలోనూ రామనామాన్ని విడిచిపెట్టలేదు. అది ఆయన సంకల్పం, కోరిక కాదు. రామదాసు ఏమీ కోరుకోలేదు. శ్రీరామచంద్రుడికి ఆలయం నిర్మించి సేవించాలనుకున్నాడు. అది ఆయన ధర్మమే కానీ కోరిక కాదు. కోరికలు మనిషిని పతనం చేస్తాయి. విశాలమైన సముద్రంలో వేలాది ప్రవాహాలు, నదీనదాలు వచ్చి చేరతాయి. నిజానికి వాటి చేరిక వల్ల సాగరం ఉప్పొంగిపోవాలి, ప్రళయాన్ని సృష్టించాలి. కానీ వాటి కలయిక వల్ల అది ఎటువంటి పొంగును చూపించదు, తన ప్రశాంతతను వీడదు. భూమిపై ఒక ఉద్ధృతితో పొంగి పొర్లిన ప్రవాహాలు కూడా సముద్రుణ్ణి చేరగానే అంతటి ఆర్భాటాన్ని కోల్పోతాయి. ఈ ప్రవాహాలన్నీ కోరికల వంటివి. చెలరేగిపోతూ మానస సరోవరాన్ని అతలాకుతలం చేయాలని చూస్తాయి. మనిషిని నానా రకాలుగా బాధలకి గురి చేస్తాయి. అందుకే సకల విధాల అశాంతికి కోరికలే మూలమని గీతాచార్యుడు చెప్పాడు. సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు, పెద్దవారిని దర్శించినప్పుడు దీవించమని కోరుకుంటాం. అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించాలని ఆశపడతాం. నిజమే. కానీ ఎవరైనా కోరుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడా, నీ దయా విశేషాన్ని నాపై ప్రసరించు, ప్రశాంతిని కలిగించు, నిరంతరం నా మనసులో నీ రూపం నిలిచేటట్లు అనుగ్రహించు అని కోరుకోవాలి. ఇవి నిజానికి కోరికలు కావు, సంకల్పాలు, సాధించాల్సిన లక్ష్యాలు. నిజమైన కోరికలు చాలా మనస్తాపాన్ని కలగజేస్తాయి. వాటిని అదుపులో ఉంచుకుని నిమిత్త మాత్రంగా జీవితం గడపటమే ఉత్తమమైన పరిస్థితి అని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటూ సాంఖ్యయోగంలో వివరించాడు పరమాత్మ. ఈ స్థితికి చేరిన వారు మరణ సమయంలో కూడా ప్రశాంతంగానే ఉండగలరు. జీవన సాఫల్యం అంటే ఇదే. సకల సౌఖ్యాలను సమకూర్చే యోగం ఇది. కోరికలు పుడతాయి, వాటి వెంట పరుగు తీస్తే అవి పతన మార్గానికి తీసుకువెళ్తాయి. వాటిని మహాసముద్రంలా జీర్ణం చేసుకుంటే ప్రశాంతత మిగులుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఏది కోరుకోకుండా ఉంటే ఈ కోరిక తీరలేదే అనే బాధ ఉండదు. అప్పుడు తామరాకుపై నీటి బొట్టులా ఉండగలం. దీన్ని డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు రాశారు మానస సరోవరం అంటూ. చక్కటి సందేశాన్ని ఇచ్చిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.